నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, అనసూయ అన్న మాటలు ఏవైతే ఉన్నాయో, హీరో శివాజీ గారు అప్పుడు జరిగినటువంటి ఒక యుద్ధం ఏదైతే ఉందో, ఇది దాదాపు పీక్ స్టేజ్కి వెళ్ళిపోవడం, నా అన్వేషణ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ కూడా ఎలాగ పడిపోయిందని చెప్పి చూడడం, ఇవన్నీ కూడా చూసాం. అయితే అనసూయ తనకు తాను హీరోయిన్గా ప్రొజెక్ట్ చేసుకొని మమ్మల్ని ఈ మాట అంటాడన్నట్టుగా శివాజీ గారి పైన మళ్ళీ మాట్లాడడం. సో గతంలో అనసూయ మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో, రాశి గారు వాటిని తీసి మళ్ళీ ప్రచురించడం, ఇవన్నీ కూడా మనం చూసాం. ఇప్పుడు మొత్తానికి అనసూయ దిగొచ్చి క్షమాపణ చెప్పడాన్ని ఎలా చూడాలి? ఓవరాల్ ఈ ఎపిసోడ్లో ఏంటి మనం తెలుసుకోగలిగినటువంటి ఒక నీతి ఏంటంటే ఏం చెప్తారు? నీతి ఏంటంటే, తొందరపడి ఎప్పుడు మనం నోరు జారకూడదు. శివాజీ మాటల విషయంలోనే ఆవిడ తొందరపడి ఒక కోయిల ముందే కూసింది అన్నట్టుగా అనసూయ గారు ఆ రోజు మాట్లాడేశారు. దీని పర్యవసానం ఎలా వస్తుందని ఆవిడ ఊహించాల. మనం గతంలో చేసిన స్కిట్స్ ఉన్నాయి, అందులో ఇలాంటి కంటెంట్ ఉంది అనే విషయం ఆవిడ స్ఫురణకు లేదు. ఏదో మాట్లాడాలి కాబట్టి ఇందులో పెద్ద బూత్ ఉంది అన్నట్టుగా ముందు శివాజీని టార్గెట్ చేసుకుంటూ మాటలేదు వచ్చేసినాయి. తీరా నిజం చెప్పాలంటే, ఇక్కడ ఇప్పుడున్న నిన్న జరిగిన సంఘటన రాశి గారు ఇచ్చిన వీడియోలో రాశి గారు తన ఔన్నత్యం ఏంటో బయటపడింది, తన గొప్పతనం బయటపడింది. ఎందుకంటే వీళ్ళు ఆ స్కిట్ చేసినప్పుడు తన మీద రాశి ఫలాలనే పేరుతో రాశి గారి ఫలాలా అంటూ చేయటం అనేది పెద్ద బూత్. అది ఆవిడ అప్పుడు స్పందించాలి. అసలు చెప్పాలంటే మనకు అనవసరం, మన విద్య జోలికి పోకూడదు అనుకుని పెద్ద మనసుతో ఆవిడ చాలా ఓర్పుతోనే ఆవిడ కామ్గా ఉన్నారు. ఈ ఇష్యూలో ఆవిడ వీడియో రిలీజ్ చేసిన తర్వాత, అంటే నిజంగా ఇది శివాజీ మాటలలో బూత్ ఏముంది అసలు, ఇది కదా పెద్ద బూతు, పైగా టార్గెట్ చేస్తూ మాట్లాడటం అనిపిస్తుంది, ఎవరికైనా అనిపిస్తుంది చూసిన వాళ్ళకి. శివాజీ మాట్లాడిన బూత్ ఎక్కువ, లేకపోతే ఆ స్కిట్లో ఉన్న బూత్ ఎక్కువ అని మన డిస్కషన్ పెడితే అదే బూత్ అంటారు ఎవరైనా. అయితే ఇక్కడ మనం చూసుకుంటే సార్, ఏదైతే శివాజీ మాట్లాడిన తర్వాత తానుకు తాను ఏదైతే తప్పు తెలుసుకొని, నేనైతే ఈ 2 పదాలు మాత్రం మాట్లాడకుండా ఉండాల్సిందని చెప్పి ఎవరు చెప్పకముందే తను చెప్పాడు. అదేగాక హీరోయిన్ల గురించి మాట్లాడినప్పుడు ఏ హీరోయిన్ బయటకు వచ్చేసి శివాజీ గురించి చెప్పలా, కానీ అసలు హీరోయిన్ కానటువంటి ఒక అనసూయ బయటకు వచ్చేసి దీని గురించి మాట్లాడడం మనం చూసాం. కానీ ఇక్కడ అనసూయ అన్నటువంటి ఒక మాటలు ఏవైతే ఉన్నాయో, మీరు ఇందాక అన్నట్టుగా రాశి గారు ఎప్పుడో జరిగిన సందర్భం కూడా తను ఎప్పుడు కూడా రియాక్ట్ అవ్వాలి. కానీ ఇప్పుడు రాశి గారి బయటకు వచ్చి నా గురించి ఇలా మాట్లాడడం తప్పు కాదా అన్నప్పుడు మాత్రమే అనసూయ స్పందించింది. అంటే శివాజీ గారు అసలు ఎవరు స్పందించకముందే ఆయన చెప్పడం ఒకటి, ఇక్కడ రాశి గారు ముందుకు వచ్చిన తర్వాత అనసూయ క్షమాపణ చెప్పడం ఎలా చూడాలంటారు? ఇప్పుడు శివాజీ గారు నేను పొరపాటు మాట్లాడని చెప్పినప్పుడే ఆగిపోవాలి, అందరూ ఆగిపోవాలి, అంతే కదా. శివాజీ నేను మాట్లాడిన పొరపాటు మాట్లాడాను 2 మాటలు అన్నప్పుడు అందరూ ఆగిపోయి కాముకుంటే సరిపోయేది. కానీ ఆగకుండా మళ్ళీ టార్గెట్ చేస్తూ వీడియోలు రిలీజ్ చేయటం. ఇప్పుడు అనసూయ నాకు క్షమించమని, రాశి గారికి క్షమించమంటూ ఒక ఇచ్చేసినా కానీ అందరూ క్షమించే పరిస్థితిలో లేరు. ఎందుకంటే మరి ఆవిడని ఇబ్బంది పెట్టడమే కదా గతంలో అది. పైగా ఏమంటూ ఉంది ఆవిడ తన క్షమాపణ విషయంలో కూడా, గతంలో ఉన్న పరిస్థితులు ఆ మేనేజ్మెంట్ పాలసీల ప్రకారం నేను చేయాల్సి వచ్చింది అనే మాట మాట్లాడింది ఆవిడ. చాలా మేనేజ్మెంట్ పాలసీ ఉందనుకోండి, అప్పుడు ఇది చాలా అభ్యంతరకరమండి, ఒక మహిళగా నేను ఇట్లా మాట్లాడకూడదని మనం చెప్పాలి వాళ్ళకి. పాలసీ చూస్తున్నప్పుడు నోట్లోంచి మాట వచ్చే ముందే లేదండి నేను ఈ మాట చెప్పాలి కదా. ఇప్పుడు అలాంటప్పుడు రాశి గారి పేరు పెట్టడం ఏంటంటే, రాశి ఫలాలంటే ఆ పేరు కలుస్తుంది కాబట్టి అలా అనాల్సి వచ్చిందని ఏదో చెప్పుకుంటారు, లేకపోతే ఇంకో పేరు పెట్టేవాళ్ళు అంటూ ఉంటారు. ఏదేమైనా ఈ ఇష్యూ అంటే శివాజీ గారు క్షమాపణ చెప్పారు, అక్కడ ఆగిపోయింది అనుకోవాలండి. చివరికి అదంతా ఇటు తిరిగి చివరికి రాశి దాకా వచ్చింది. ఇంకా ఇటుపక్క వెళ్తుందో, ఎవరు ఇంకా ఎలాంటి మాటలు మాట్లాడతారో తెలియదు. గరికపాటి గారి దగ్గరికి వెళ్ళింది. ఎంతమంది వచ్చారండి, పండితులు వచ్చారు, పామర్లు మాట్లాడుతున్నారు, ఎవరు పడితే వేదికల మీద రచ్చరచ్చగా మారిపోయే వ్యవహారం కాస్త చివరికి ఇక్కడ దాకా వచ్చింది, ఇప్పుడు రాశి గారి దాకా వచ్చింది. అది ఇక్కడ అనసూయ క్షమాపణ చెప్పిందని చెప్పేసి అంటున్నా సరే, తను సంపూర్ణంగా క్షమాపణ చెప్పలేదని చెప్పేసి తెలుగు ప్రజలు చాలా మంది అంటున్నారు. ఎందుకంటే ఇప్పటికీ కూడా వాళ్ళు ఏదో పాలసీ పెట్టారు కాబట్టి ఆ పాలసీలో తప్పు ఉంది, కానీ నా తప్పు కాదని చెప్పి మాట్లాడుతున్నారు, సమర్థించుకునే ప్రయత్నం చేస్తుంది. సో సంపూర్ణమైన క్షమాపణ కావాలి అని చెప్పేసి అయితే చాలా మంది ప్రజలు అయితే అడుగుతున్నారు. సో దీనికి మీరే అలాగే చెప్పాలి, సంపూర్ణంగా చెప్పాలి. ఎందుకంటే అది పూర్తి వివరణాత్మకంగా ఉండాలి. ఆ రోజులోనే అప్పుడే రాశి గారు కోర్టుకి వెళ్ళారనుకోండి, పోలీస్ కేసు పెట్టారనుకోండి, ఏమై ఉండేది? ఇప్పుడు ఆవిడ నిజంగా చెప్పాలంటే మనం దీంట్లో దూరితే మళ్ళీ అనవసరంగా రచ్చ అవుతుందని కామ్గా ఊరుకున్నారు. అదే రోజు ఆవిడ కోర్టుకి వెళ్ళటమో లేకపోతే ఒక కంప్లైంట్ పడేయటమో, పోలీస్ స్టేషన్కి వెళ్ళి పడేస్తే చాలా పెద్ద ఇష్యూ అయ్యేది. ఇంతకన్నా పెద్ద ఇష్యూ నడిచేది అప్పట్లో. సో వీళ్ళిద్దరికి సంబంధించి శివాజీ కావచ్చు, అనసూయ కావచ్చు,
వీళ్ళ మధ్యలో దూరినటువంటి ఒక నా అన్వేషణ ఛానల్ ఉంది. దాదాపు కొన్ని లక్షల్లో సబ్స్క్రైబర్స్ ఉన్నటువంటి వాడు కూడా ఖచ్చితంగా 10 లక్షలకు పైగానే ఒక రోజు 2 రోజుల మధ్యలోనే తగ్గిపోయారు. ఆ సంగతి అందరికీ తెలిసిందే. సో వీళ్ళిద్దరు నమ్ముకొని ఆటోలు అరటిపండ్లాగా నలిగిపోయాడు నా అన్వేషణ అని చెప్పి చాలామంది అంటున్నారు. తాను కూడా అనసూయకు సమర్థిస్తూ ఎలాంటి బట్టలు వేసుకుంటే మీకేంటని చెప్పి సీతమ్మ గారి గురించి, ద్రౌపది గురించి, అసలు ఏంటి ఈ రసబస దాన్ని ఎలా చూడాలండి? ఒకటండి, నోటి దోలు అంటాం కదా, ఆ నోటి దోలు తగ్గించుకుంటే ఎవరైనా బాగుంటారండి. ఆ నోటి దోల వల్ల వచ్చిన పరిణామాలు ఇవన్నీ కూడా. ఎందుకంటే నా అన్వేషణ వీడియోలు చూస్తుంటే ఆయన వీడియోల పరంగా వెళ్ళిపోతుంది కదా అని చెప్పి అదే పద్ధతిలో వెళ్ళిపోయి దాని మీద వీడియోలు చేశారనుకోండి ఏమవుతుంది? తన మనుగడికి ముప్పు వచ్చేలా అది. కాబట్టి నోటి దోలు తగ్గించుకోవాలండి. నోరు ఉంది కదా అని చెప్పి ఇట్లా పడిపోతే చాలా కష్టం. ఇప్పుడు చర్చలు, నా టీవీ కార్యక్రమాలు చర్చలు నడుస్తున్నాయి. ఇప్పుడు ఆడకి మగకి తేడా ఏంటి అనుకున్నప్పుడు మగవాడు రోడ్డు మీదకి వెళ్ళి మొత్తం చేస్తాడు, ఆడ చేస్తాడని అమ్మాయి అడిగింది, సంజయ్ రెడ్డో ఎవరో ఒక ఆవిడ. మరి పాయింటే కదా, ఇట్లా డిస్కషన్స్ కూడా ఇట్లా జరుగుతూ ఉన్నాయి టీవీలో చర్చల్లో. అక్కడ దాకా వెళ్ళిపోయింది పరిస్థితి. మరి ఇది ఎటు పరిణామాలు దారితీసింది, ఇక్కడ ఆగిపోయిందని అనుకుంటున్నాను. అనసూయ గారు పూర్తి స్థాయిలో క్లారిటీగా ఒక వివరణ ఇచ్చేసిస్తే సరిపోతుంది. క్షమాపణ అనేది సరిగా లేదని మీరు అంటున్నారు కాబట్టి, అంటే నేను అబ్జర్వ్ చేయలేదు, అది పూర్తి స్థాయిలో వివరణాత్మకంగా ఆవిడ చెప్పేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఈ విషయం జరిగినప్పుడు శివాజీ గారు మళ్ళీ నోరు మెదపలా. అతను ఏదైనా సందర్భాల్లో వచ్చినప్పుడు మైక్ ఇచ్చినా సరే తీసుకోవడం లేదు, తీసుకోవట్లా. నా వల్ల వద్దు వాటి మైక్ పంపించేస్తాను. అట్లాగే ఉండాలి, పెద్ద మంది తరహాలో ఉండాలి తప్పితే మనం చిల్లరగా బిహేవ్ చేయకూడదు ఎవరైనా కానీ. సో మొత్తానికి దూల ఎవరెవరికి తీరిందంటే ఏం చెప్తారు? అంటే ఇక దాని గురించి మనం డిస్కస్ చేయడం కూడా అనవసరం అండి. మనం కూడా దీని మీద చర్చలు ఆపిస్తే బెటర్ అనిపిస్తుంది నాకు. అని మనమే కాదు, ఇతర ఛానల్స్లో కూడా ఈ ఇష్యూ మీద చర్చలు చేయకుండా ఉంటే బెటర్ అనిపిస్తుంది. సో చూద్దాం సార్, మొత్తానికి ఈ సమస్య ఇప్పటితో సమస్య పోయిందని చెప్పేసి అనుకుంటున్నాం. అదేవిధంగా ఆంధ్ర ప్రజల కోరిక మేరకు ఖచ్చితంగా అనసూయ పూర్తి సంపూర్ణ క్షమాపణ చెప్పాలని అయితే అడుగుతున్నారు. సో చూద్దాం జరగబోతుందో. నమస్తే సార్. నమస్తే అండి.